బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గేయం భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక గొప్ప స్ఫూర్తిదాయక మంత్రంగా నిలిచింది. మాతృభూమిని ఒక దైవంగా, అపారమైన శక్తి స్వరూపినిగా ఆరాధిస్తూ సాగే ఈ గేయం భారతీయులందరిలో దేశభక్తిని, ఐక్యతను పెంపొందించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం ఇకపై అధికారిక కార్యక్రమాల్లో వందే మాతరంలో మొత్తం 6 చరణాలను తప్పనిసరిగా పాడాలి. ఈ పూర్తి గేయాలాపన కోసం 3 నిమిషాల 10 సెకండ్ల సమయం కేటాయించారు. గేయం ఆలపిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ అటెన్షన్ పోజులో నిలబడి గౌరవించాలి. వందే మాతరం ప్రారంభానికి ముందు ప్రేక్షకులను అప్రమత్తం చేయడానికి డ్రమ్ రోల్ లేదంటే మృదంగం, ట్రంపెట్ వంటి వాయిద్యాలను వాయించాలి. మార్చింగ్ డ్రిల్లో 7 అడుగుల తర్వాత గేయం ప్రారంభం కావాలి. అధికారిక కార్యక్రమాలు జెండా ఎగురవేసేటప్పుడు రాష్ట్రపతి, గవర్నర్ ప్రసంగాల సమయంలో వందే మాతరం పూర్తి వర్షన్ను పాడాలి. ఒకే ఈవెంట్లో వందే మాతరం, జనగణమన పాడాల్సి వస్తే మొదట వందే మాతరమే పాడాలి. ఇది ప్లే అవుతున్నప్పుడు అందరూ లేచి నిలబడాలి. సినిమాలు, డాక్యుమెంటరీ లేదా న్యూస్ రీల్ మధ్యలో వందే మాతరం వస్తే మాత్రం థియేటర్లో నిలబడాల్సిన అవసరం లేదు. వందే మాతరం నేపథ్యం చూస్తే 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కొన్ని కారణాల వల్ల మొదటి 2 చరణాలను మాత్రమే పరిమితం చేసింది. ప్రస్తుతం ఈ పాట రూపొందించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ గేయం అసలు రూపాన్ని పునరుద్ధరిస్తూ కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ గైడ్ లైన్స్ అతిక్రమిస్తే జాతీయ గౌరవానికి అవమానం కలిగించే నిరోధక చట్టం 1971 కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంది.